నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వాళ్ళు ఒక టెండెన్సీలు ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళకి సంబంధించినట్టు ఈ అక్టోబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే చాలామంది ఏం చేస్తారంటే గ్రంథాల్లో ఉన్న విషయాలు చెప్పరు, గ్రంథాల్లో ఉన్న పరిష్కారాలు చెప్పరు, వాళ్ళదే ఒక ఓన్ చెబుతారు. ఇప్పుడు న్యూమరాలజీ తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రహానికి ఈ నంబరు, ఈ గ్రహానికి ఈ నంబర్ అని చెప్తారు. అలాగే ఒకే రోజులో పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఒకేలాగా ఉంటారా? ఒక డేట్లో పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఫెయిల్యూర్ అయిపోతారా, సక్సెస్ అయిపోతారా? ఇలా ఉండదన్నమాట. ఇది జ్యోతిషంలో ఇలాంటి విషయాలు లేవు, వీళ్ళే చెబుతున్నారు, నమ్మకండి. అలాగే అశ్విన మాసంలో మాస భవిష్యమే మనం చూడాలి. ఇది అక్టోబర్ మంత్ అనేది మన ఈజీగా తెలియాలన్నమాట. దానికోసం అంతే పెడతామన్నమాట. సో యూజువల్గా కొంతమంది అక్టోబర్ ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే జరుగుతుంది అని చెప్తారు. అలా కాదు, పంచాంగం ఆధారంగా. ఇప్పుడు నేను ఫలదీపికం ఆధారంగా ఉన్న ప్రిన్సిపల్స్ని అప్లై చేసి రాశి ఫలితాన్ని చెబుతున్నాను అనమాట. మిథున రాశి వాళ్ళకి రాశిలోనే గురుగ్రహం ఉండడం వల్ల, అది సప్తమేశ్వరుడు రాశిలో ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు, ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశాలు, లైఫ్ పార్ట్నర్ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. గురుగ్రహం వచ్చేసి చాలా శుభకారకుడిన ఒక గ్రహం. ఆ గ్రహమే రాశిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి హెల్త్, చాలా మంచి ఒక హ్యాపీనెస్, చాలా మంచి టైం పీరియడ్ 1 year. ఇది ఇంకా మీకు చాలా రోజుల వరకు. అలాగే ఈ అక్టోబర్ నెలలో కూడా ఒక మూమెంట్ ఉంది.
కానీ ఇంకో 6 months వరకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. గురుగ్రహం వచ్చేసి అక్కడి నుంచి పంచమ భావం చూడడం వల్ల సంతానానికి ప్రయత్నిస్తున్న దంపతులకు చాలా మంచిది. కానీ మనం సంతానం చూడాలంటే భార్య భర్తలు ఇద్దరు జాతకాన్ని ఇద్దరిని మనం మ్యాచింగ్ చేసి చూడాలి. అక్కడ క్షేత్రస్ఫుటము, బీజస్ఫుటము ఇవన్నీ చూడాలి. అలా చూడక మనం ఏ కారణానికి కూడా ప్రెడిక్షన్స్ ఇవ్వకూడదు. కానీ జనరల్గా గురుగ్రహం వల్ల ఈ సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటుంది. గురుగ్రహము రాశి నుంచి అక్కడి నుంచి ఒక నవమ భావాన్ని, సప్తమ భావాన్ని చూస్తాడు. సో నవమ భావం చూస్తే అదొక ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఒక సక్సెస్ ఇచ్చేట ఒక టైం పీరియడ్ అని చెప్పచ్చు. నవమ భావం అంటే ఒక యూజువల్గా విదేశానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి, దీని జతలోనే ఒక ఆధ్యాత్మికంగా కొన్ని ఇన్సైట్స్ ఇమ్మీడియట్గా రావచ్చు. అది మనం చెప్పలేము. ఎలా అంటే మన ఒక హిందూ ధర్మంలో ఉన్న మూల సిద్ధాంతం ఏమిటి అంటే మన మోక్షం వెళ్ళడం. సో అక్కడ వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా ఆ మనిషికి ఒక 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 పర్టికులర్ మైండ్ సెట్ ఉండాలి. ఆ ఒక ఇది వస్తుందన్నమాట ఆలోచన ఈ టైం పీరియడ్లో. ఇది వచ్చేసి సిబ్లింగ్స్తో, అన్నతమ్ములతో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. చతుర్థ భావంలో సూర్యుడు మళ్ళీ శనిగ్రహం ఇది ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీ అన్హ్యాపీనెస్, తల్లితో గొడవలు, ప్రాపర్టీలో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. నవమ భావంలో రాహుగ్రహం ఉండడం వల్ల వాళ్ళకి తండ్రితో గొడవలు జరుగుతాయి.